నమస్తే, నేను భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. చాలా విషయాలు డిస్కస్ చేసే ఉన్నాయి. ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే వెంకటస్వామి గారు. నమస్తే నమస్తే. యా, ఎట్లున్నారు? బాగున్నారా? ఓకే, నైస్. 2.5 ఏళ్ల పరిపాలన, ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మీకేమనిపించింది? ఇచ్చిన హామీలు అమలు చేసినాం, ప్రజలకు న్యాయం చేసినాం అనిపించిందా, లేదు పూర్తి స్థాయిలో చేయలేదనిపించిందా? అసలు మీకు ఏమనిపించింది ఈ 2.5 ఏళ్ల పాలన చూసి? ఇది ఎప్పుడైనా కూడా కంపారిజన్ ఉంటుంది. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఇదే కంపారిజన్. సార్ 2014 ముందు అనేటువంటిది ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దాంతో సంబంధం లేదు మనకు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం, దాంట్లో జరిగినటువంటి అభివృద్ధి లేకపోతే సంక్షేమ లేకపోతే ఇంకా ఏవేవో జరిగి ఉంటాయి కదా, దీన్ని కంపేర్ చేస్తాం. సో నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ ప్రజలకు 10 సంవత్సరాల యొక్క మేము ఇచ్చింది ఫస్ట్ ఏంటంటే ఈ తెలంగాణ ప్రజలకు సంపూర్ణమైన స్వేచ్ఛ. కనీసం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అంటే కోదండరాం లాంటోడు, నాలాంటోడు, ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు కూడా వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితి. రైతులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ నెవర్ దే లాస్ట్ దేర్ వాయిస్. ఇప్పుడు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు పూర్ణంగా మీరు చూడండి, ఉద్యోగాలు ఇచ్చిరా? ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఇవ్వాల్సి ఉన్నది, ఇంకా ఇవ్వాల్సి ఉంది. అదే 100% ఇవ్వాల్సి. ఇప్పుడు ఇచ్చింది 40%, 30% అయితే ఇంకా 70%. యాక్చువల్గా మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇక్కడ ఒక జాప్యం, 60,000 కూడా ఇవ్వలేదు. 60,000 ఒక జాప్యం జరిగింది. 60,000 దాకా రీచ్ అయినాము. కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. దాంట్లో నేను దాచుకొని నేను దాచేస్తుంటే ప్రజలకు తెలియదా? నేను మా ప్రభుత్వం యొక్క మంచిని చెప్తాను, మా ప్రభుత్వం లోపం ఉంటే కూడా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే సత్యం బ్రూయాత్ ప్రియం భూయాత్, ప్రియంగానైనా మనం సత్యమే చెప్పాలి. సో అసత్యం చెప్పి మసిపూసి మారడిగా చేసేటువంటి తత్వము నాకు వ్యక్తిగతంగా లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా లేదని నేను భావిస్తాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతుంది, కొత్తగా వచ్చిన పారాషూట్ లీడర్లకు మాత్రమే ఇక్కడ న్యాయం జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీకు ఏమనిపించింది? నేను అనే ఆ వర్డ్ కరెక్టేనా, అబద్ధం? నేనేమంటున్నా అంటే ఈ ఒరిజినల్ డూప్లికేట్ అంటూ ఏముంటది ఒక పార్టీల రాజకీయ? ఒరిజినల్ అంటే పాత కాంగ్రెస్ అంటే సీనియర్ లీడర్స్, జూనియర్ లీడర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇది బాగుంటది. ఒరిజినల్ డూప్లికేట్ అనేటువంటిది ఏమి ఉండదు. ఏమో రక్తం కోస్తే అలా నుంచి వెళ్ళేది ఏమైనా ఉంటుందా? సో మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు మా ఫాదర్, మదర్ కాంగ్రెస్ ఓటర్స్. మేము వచ్చే సమయానికి కొంత మారింది, మా యాటిట్యూడ్ మారింది, మేము పోయేటువంటి అప్రోచ్ మారింది. సో అట్లా మారుతూ ఉంటాయి. బట్ మీరు అన్నట్టుగా ఒరిజినల్ కాంగ్రెస్ అని అంటే బేసిక్ కాంగ్రెస్ అంటే బర్త్ కాంగ్రెస్ బై బర్త్, బార్న్ కాంగ్రెస్ అని. సో బార్న్ కాంగ్రెస్ అసలు బార్న్ కాంగ్రెస్ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. పార్టీలో నుంచి బయటకు బార్న్ బీజేపీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అంతే కదా, 10% ఉన్నది. 90% అలా వలసవాదులే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిమ్మల్నే తీసుకుందాం. మీరు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీలో. రాష్ట్రంలో, స్టేట్లో మీకు ఒక కీలకమైన పదవి లేదు. ఏఐసిసి, ఓబీసీ దాంట్లో ఉన్నారు కానీ, కోఆర్డినేటర్ ఉన్నారు కానీ, రాష్ట్రంలో మీకు వచ్చిన ఇదేంది అంటే జనరల్ సెక్రటరీ ఇచ్చినారు. నేను యాక్చువల్లీ ఇంకా అంతకన్నా పైన అడిగాను, వర్కింగ్ ప్రెసిడెంట్ లెవెల్లో నేను అప్పీల్ పెట్టుకున్నాను. బట్ దే హావ్ గివెన్ మీ జనరల్ సెక్రటరీ. జనరల్ సెక్రటరీ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉండేటువంటి పొజిషన్. సో కాబట్టి అది తక్కువ చేసిన నేను చేసిన నేను అనుకోవటలే. నేను ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది సహజం. అది సహజం. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎమ్మెల్సీలు అవుతుర్రు, క్యాబినెట్ ర్యాంకులు. యాక్చువల్లీ ఆ యాంగిల్లో చూసినట్టు ఉంటే నేను కష్టకాలంలో కాంగ్రెస్తో నిలబడ్డా. సో కష్టము, ఎంత కష్టం అని అంటే అసలు కాంగ్రెస్ మొత్తం తుడిచికబెట్టబోతుందా అనేటువంటి సమయంలో నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన, నేను సోనియా గాంధీ గారి ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. సో ఇప్పటికి కూడా నా నిబద్ధత ఏందనంటే, నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, ఒక తాళ్ళెక్కించుకొని గౌడ కుటుంబంలో పుట్టిన నేను, మా నాయన తాళ్ళెక్కేటోడు, కళ్ళమ్మెటోడు, అట్లాంటి కుటుంబంలో పుట్టి నేను పిహెచ్డి చేసి హై ఎడ్యుకేషన్లో ఉన్న నాకు, నేను సింపుల్ టీచర్ను. I don't have the cash, I don't have the caste. So called
కాస్ట్ సిస్టమ్ నడుస్తుంది కదా పాలిటిక్స్ లో అన్ని పార్టీలలో. కాంగ్రెస్ లో ఇంకెక్కువ నడుస్తుంది కదా రెడ్డి ఏ politics పార్టీ ఎక్కువ. అంటే కాంగ్రెస్ లోదేమో బయటికి కనిపిస్తుంది, ఆ, బీజేపీలోనేమో బయటికి కనిపించదు. కనపడదు. ఆడ ఉమ్, ఏమంటారు డిసిప్లిన్ పేరుతోటి గొంతు నొక్కేస్తారు. ఉమ్. మా దగ్గర కొంత గొంతు ఇస్తారు కాబట్టి అప్పుడు మొన్న నేను కూడా మాట్లాడినా. మీరు మాట్లాడినందుకు మీకు షోకాజ్ నోటీసులు వచ్చినాయి కదా పార్టీ నుంచి. వచ్చినాయి, ఆ. అదే రాదని ఎక్స్పెక్ట్ చేసింది చాలా మంది. ఉమ్, బట్ నాకు రావడం అనేది దురదృష్టకరం. నేను ఎట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ మాట్లాడినా. అంటే ఆయన అసలు ఎందుకు అనాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి నెక్స్ట్ టైం ముఖ్యమంత్రి కాడు అనే లైన్? నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడనే మాట ఎక్కడ రాలేదండి, అదేం రాలేదు. దేనికి ఇచ్చారు నోటీస్? నాకు నోటీస్ ఇచ్చింది ఏంటంటే, అంటే వాళ్ళు ఏదో అది చేసినారు రాశారు, కానీ నాకు ప్రధానంగా ఏంటంటే నేను అనుకోవడము ఆ రోజు ఈ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నదనంటే పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత లేదు, వ్యక్తిగతంగా ఉంటే కొంచెం రేవంత్ రెడ్డి గారి మీద ఉంది ఉండొచ్చు ఉన్నదనేటువంటి దాన్ని ప్రజల నుంచి వస్తున్నటువంటి లేకపోతే ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శను తట్టుకోవడే క్రమంలో టు సేవ్ ద పార్టీ నేను ముఖ్యమంత్రి గారిని ముందు పెట్టిన. అంతే తప్పితే ముఖ్యమంత్రి గారి మీద నాకు వ్యక్తిగత నాకు మంచి మిత్రుడు ముఖ్యమంత్రి. మేమిద్దరం కలిసి ఏబీపీలో పనిచేసినాం. ఏబీపీలో నేను చాలా పెద్ద లీడర్గా ఉన్నప్పుడు రేవంత్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో వాల్ రైటింగ్ చాలా చాలా చక్కగా రాస్తాడు ఆయన వాల్ రైటింగ్. నేను కూడా వాల్ రైటింగ్ రాస్తాను. సో ఒక సందర్భం ఎప్పుడో కలిసినప్పుడు నా వాల్ రైటింగ్ అంటే రేవంత్ గారు వాల్ రైటింగ్ బాగుందని చెప్పిన సందర్భం కూడా ఉన్నది. ఇదంతా పాత. ఇప్పుడు మాకు వ్యక్తిగతంగా కానీ ఇంకో పరంగా కానీ ఏదో బిజినెస్లలో నేను ఇన్వాల్వ్ కాదు, ఏదో రియల్ ఎస్టేట్ అట్లాంటి వాటిలో నేను ఇన్వాల్వ్ కాదు, నాకు కంపెనీలు లేదు, కమిషన్లు లేవు, కాబట్టి నాకు ఎవరితో శత్రుత్వం లేదు, నేను అజాత శత్రువును. ఓకే, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు నోటీస్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి అంతకంటే భయంకరమైన వ్యాఖ్యలు చేసిండు కదా రేవంత్ రెడ్డి మీద. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదనే క్వశ్చన్స్ ఆటోమేటిక్ ఎవరికైనా వస్తుంది జనరల్గా. అది పెద్దలు మల్లు రవి గారు, తర్వాత శ్యామ్ రావు గారు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద మనుషులు, ఏది కమిటీలో ఉన్నవాళ్ళు. వాళ్ళ నిర్ణయాన్ని నేను ఒబే చేస్తున్నా విధేయతతోటి. నేను క్వశ్చన్ చేస్తలే, ఇప్పుడు క్వశ్చన్ చేయరు. ఇప్పుడేం పార్టీలో ఉన్నారు కాబట్టి చేయరు జనరల్. పార్టీలో ఉన్నాం కాబట్టి ఏం వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు, నేను దానికి సమాధానం చెప్పాలి. సో అది పార్టీలో ఇంటర్నల్ గా సర్దుకపోతుందని అనుకుంటున్నా. కానీ నేను నన్ను నోరు మూయించవచ్చు, నేను నోరు మూసుకుంటాను, ఎందుకంటే డిసిప్లిన్ ద కమ్యూనిటీ లో కమ్యూనిటీ అని కాదు. నేను ఎప్పుడు లో కమ్యూనిటీ అను. నేను ఆధిపత్య కులాలని అంటే కానీ అగ్రకుల అనే పదనే నేను 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 వ్యతిరేకిని. అగ్రకులం వాడి అగ్రం ఎక్కడ, నేను నిమ్మన ఎక్కడ. కాంగ్రెస్ లో అగ్రకులాలదే నడుస్తుంది అనుకోవచ్చు కదా. ఆధిపత్య కులాలది మొత్తం పాలిటిక్స్ నడిచేదే, దేశ పాలిటిక్స్ ఆధిపత్య కులాల గుప్పిట్లో ఉన్నాయండి. ఎవరినో ఒకరిని మోడీ లాంటి చూపెడతారు అట్లా అంతే. కానీ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది సో కాల్డ్ డామినెంట్ క్యాస్ట్ అంటున్నా నేను. సో కాల్డ్ ఒక దగ్గర జార్స్ ఉండొచ్చు, ఒక దగ్గర ఇంకో క్యాస్ట్ ఉండొచ్చు, ఒక దగ్గర మరాఠాలు ఉండొచ్చు, ఇంకో దగ్గర లింగాయతులు ఉండొచ్చు. కానీ దేశం మొత్తం మీద మీరు ఉపయోగించేటువంటి జనరల్గా ఉపయోగించే అగ్ర కులాలు అనే పదాన్ని నేను దాన్ని ఒప్పుకోకుండా ఆధిపత్య కులాలు అంటున్నాను. ఈ ఆధిపత్య కులాలు సామాజికంగాను డామినేట్ చేస్తున్నాయి, రాజకీయంగాను పూర్తిగా డామినేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే మహేష్ కుమార్ గౌడ్ మీద ఒక ప్రముఖ ఛానల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా కొంత పాజిటివ్గా ఉండేటటువంటి ఒక ఛానల్లో గాంధీ భవన్లో బీట్ సీసాలు కనిపిస్తున్నాయి. ఆయన వచ్చిన తర్వాత మొత్తం క్యాడర్ని పట్టించుకోవట్లేదు, విదేశాలకు తిరుగుతున్నాడు. గాంధీ భవన్లో ఆయన రూమ్ వరకు ఏమో లగ్జరీ ఉంటుంది, క్యాడర్ని పట్టించుకోవట్లేదు, బీసీలను పట్టించుకోవట్లేదు అని కొన్ని వార్తలు వేసిరు. అసత్య ఆరోపణలు అన్ని చేసినారు. అసత్య ఆరోపణలేనవి, అన్ని అసత్య ఆరోపణలు. అవైలబుల్ లేడనేటువంటిది శుద్ధ అబద్ధం. మహేష్ కుమార్ గౌడ్ అనేట ఆయన కార్యకర్తలకు అవైలబుల్ లేడనేది శుద్ధ అబద్ధం. నువ్వు ఈ క్షణం మీరు ఫోన్ చేయండి, ఫోన్ ఎత్తకపోతే చూడండి, మీరు ఇప్పుడు ఎత్తకపోతే ఇంకాసేపటికైనా రీకాల్ చేసేటువంటి తత్వం ఉన్నది ఆయనకు. సో అతి చిన్న జిల్లా ఈ రాష్ట్రంలో, అతి చిన్న జిల్లా ములుగు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఇక్కడి నుంచి వెళ్ళి డే మొత్తం ఆయన స్పెండ్ చేసిండు విత్ కార్యవర్గ సభ్యులు అక్కడ ఉన్నాడు. ఇంతకంటే కమిట్మెంట్ ఏముంటది మరి? ఎందుకు ఆ ఛానల్లో అది కాంగ్రెస్ అనుకూలమైన ఛానల్, అది బయట జరుగుతున్న చర్చ, అది అంటే దాంట్లోనే వచ్చిందంటే ఎవరో కీలక నాయకుడు ఏపీయాలి కదా. సానుకూలం అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరికి సానుకూలం కావచ్చు, అందరికి సానుకూలం కాదని తేలిపోయింది కదా. కొందరికి సానుకూలం బాగుంది, ఇది కరెక్ట్. కాంగ్రెస్ లో ఉన్న కొంతమందికి సానుకూలమైన ఛానల్ కావచ్చు అది.
మాకు సానుకూలమైన స్థానం కాదనేటువంటిది తేలిపోయింది కదా మహేష్ కుమార్ గారిని టార్గెట్ చేయడము. నేను కూడా ఒక ఆర్గనైజర్, నేను ఏబీపీలో పనిచేసిన. అవును. నేను ఏబీపీలో ఉన్నప్పుడు మహేష్ ఎన్ఎస్సీఎల్ ఉన్నాడు, బొల్ల మల్లయ్య ఎన్ఎస్సీఎల్ ఉన్నారు. బొల్ల మల్లన్న తర్వాత మహేష్ గౌడ్ గారు వీళ్ళు అందరూ కూడా నేను ఏబీపీలో ఉన్నప్పుడు నా మీద అంటే దాడి చేసినారు. స్టూడెంట్ యూనియన్ లాడీలో నా కాలు ఇరిగింది అప్పుడు. ఓకే. అంటే అంత కమిటెడ్ వాళ్ళు ఎన్ఎస్యూఐ పక్కన, నేను కూడా ఏబీవీ పక్కన కమిటెడ్ ఉన్నప్పుడు. సో తర్వాత కాలంలో మేము కలుసుకున్నాం. సోనియా గాంధీ అమ్మ నన్ను పిలిచింది, నేను జాయిన్ అయినా. ఆ కమిట్మెంట్ ఇప్పుడు నాకు ఉన్నది. సోనియా గాంధీ పిలిచి నాకు ఒక సామాన్య, ఇందాక చెప్తూ మధ్యలో ఆగిపోయినా, ఒక సామాన్య క్యాస్ట్ లేనటువంటి ఒక సింపుల్ టీచర్ని పిలిచి ఆన్ ద మెరిట్ ఆఫ్ ఉద్యమ మెరిట్, ఆ ఎడ్యుకేషన్ మెరిట్ మీద నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు. అది కూడా ఎలా, ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకు డిక్లేర్ చేసిన సీటును ఆపిచ్చినారు. కాంగ్రెస్ చరిత్రలో ఒక రెడ్డిని తీసి ఇంకో రెడ్డికి టికెట్ ఇవ్వచ్చు, ఒక రెడ్డిని తీసి ఇంకొక వెల్మకి ఇచ్చవచ్చు, వెల్మని తీసి రెడ్డికి ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక రెడ్డిని తీసి బీసీకి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. అందులో నాలాంటి సింపుల్ టీచర్కి ఇచ్చిన చరిత్ర లేదు. ఆ చరిత్ర సృష్టించింది సోనియా గాంధీ గారు. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, జాతీయ పార్టీలలో భవిష్యత్తును కూడా ప్రిడిక్ట్ చేసి నేనే ముఖ్యమంత్రిని 10 ఏళ్ళని చెప్పే అవకాశాలు బీజేపీలో ఉండవు, కాంగ్రెస్లో ఉండవు, జాతీయ పార్టీలలో ఉండవు. ఓన్లీ ఒక ప్రాంతీయ పార్టీలో మాత్రమే కేసీఆర్ లాంటి వాళ్ళు పార్టీ బెటర్ కాబట్టి, పార్టీకి ఆయన సుప్రీం కాబట్టి నేను ముఖ్యమంత్రి అన్న నడుస్తుంది. జాతీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఈ సీటు నాదే 10 ఏళ్ళు నేనే ఉంటానే లైన్ని ఎట్లా చూడాలి? అంటే ఆయన విశ్వాసం, ఆయన విశ్వాసం ఇవాళ అంటే ఆయన విశ్వాసం అంటే ఇవాళ మనం ఆయన సభ జరుగుతుంది, ఒక జడ్పీటీసీ నుంచి సీఎం వరకు వచ్చినటువంటి ఒక క్రమం అతనికి ఉంది కదా. రియల్లీ వి హావ్ టు కంగ్రాచులేట్. నేను ఆయన ఈ రోజు ఆ సందర్భంగా ఆయన కంగ్రాచులేషన్ చెప్తున్నా. అంటే ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి సామాన్యమైనటువంటి చిన్న పొజిషన్ నుంచి సీఎం దాకా వచ్చినటువంటి ఒక విశ్వాసం ఏదైతే ఉన్నదో ఆ విశ్వాసమే ఆయనతోటి అట్లా మాట్లాడిపిస్తుంది. అంతే. ఆ విశ్వాసంతో పాటు అధిష్టానం వర్గం నుంచి ఆయనకున్నటువంటి వెన్నుదన్ను, అంతే సంపూర్ణమైన వెన్నుదన్ను ఉన్న, ఏ కాంట్రవర్సీ లేదు, అధిష్టానంతో బాగున్నాడు, రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఆయన పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసంలో వచ్చినటువంటి మాటలే కానీ అది ప్రాక్టికల్గా ఎట్లయితుంది అనేది 5 ఏళ్ల తర్వాత తేలాల్సిందే. అది ఎవరు వారు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. ఆయన కూడా నేను ఉంటా అని విశ్వాసం వ్యక్తం చేయడం తప్పేం లేదు, ఎందుకంటే మనిషికి కావాల్సిందే విశ్వాసం. పక్కనున్న వాళ్ళంతా ఇప్పుడు వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ సీనియర్ నాయకులు ఉన్నారు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి. నేనే ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అన్నప్పుడు వీళ్ళంతా కొంత నారాజు అయిపోతారు కదా, ఇంకా ఎన్నేళ్ళు ఈయన ఉంటాడు, మాకు ఛాన్స్ రాదా, మేము సీనియర్లం కదా అనే లైన్ వాళ్ళ మైండ్లో ఆలోచనలు వచ్చినప్పుడు ఇప్పుడు సిన్సియర్గా వర్క్ చేయలేరు కదా. అట్లా ఏం లేదండి, ఇప్పుడు ఎవరికి వాళ్ళు కావాలనుకుంటున్నారు, అంతే కదా, ఎవరికి కావాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఇంకోసారి కావాలనుకుంటున్నాడు. లేదు నేను కావాలా అని వెంకటరెడ్డి గారు అనుకోవచ్చు, వెంకటస్వామి అనుకోవచ్చు. సో నా ప్రయత్నం నేను చేయాలా, వెంకటరెడ్డి గారి ప్రయత్నం వెంకటరెడ్డి చేయాలా, ఇంకెవరన్నా అనుకుంటే ఆయన ప్రయత్నం చేయాలి, రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ఆయన చేస్తారు. సో అల్టిమేట్గా ఎవరు సక్సెస్ అవుతాం అనేటువంటిది ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టిన తర్వాత అధిష్టానం నిర్ణయించాలి, అంతే కదా. సో అంతేగాని ఇప్పుడు మనం అనుకోవడం మన ఏమంటారు ఆనందం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్నది కేటీఆర్, తర్వాత హరీష్ రావు. కాంగ్రెస్లో ఎవరు నెంబర్ 2? అంటే ఆ క్వాలిటీస్, రేవంత్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తుల్లో నెంబర్ 2 వ్యక్తి ఎవరు, నెంబర్ 3 ఎవరు? ఒకవేళ నథింగ్ రేవంత్ అనుకుందాం, కాంగ్రెస్లో ఎవరు? వాళ్ళ దాంట్లో ఒకరిద్దరే, ఆ ఫ్యామిలీకే పరిమితం. ఏ ఫ్యామిలీకి మీరు అనేది? ఏది కేసీఆర్ గారు, అదే అది ప్రాంతీయ పార్టీ, అది లెక్కలకు రాదు. కాంగ్రెస్ పార్టీలో మల్టిపుల్ లీడర్షిప్ ఉంటుంది. కాంగ్రెస్ ఇప్పుడే కాదు, స్వాతంత్ర ఉద్యమంలో మీరు చూసినా కూడా మల్టిపుల్ లీడర్షిప్. ఒక పక్క లాలా లజపతి రాయ్, ఇంకో పక్క బిపిన్ చంద్రపాల్, ఇంకో పక్కన సుభాష్ చంద్రబోస్, ఇంకో పక్కన గాంధీజీ, ఇంకో పక్కన నెహ్రూజీ. ఇది మల్టిపుల్ లీడర్షిప్. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ యొక్క కల్చర్లో ఒక మల్టిపుల్ లీడర్షిప్ అనేది వచ్చింది. సో ఈ మల్టిపుల్ లీడర్షిప్ ఏదైతే ఇష్యూ వచ్చి లేకపోతే ఏదైనా పార్టీ గెలుపులు, పార్టీ యొక్క ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ ఒక దగ్గరికి వస్తారు. కానీ రిమైనింగ్ టైంలో చాలా సందర్భాలు మీరు గమనిస్తే ఎవరి దారి వారిది అన్నట్టే ఉంటుంది. ఓకే, ఎవరి దారి వారు అంటే ఎవరి అంబిషన్. కాంగ్రెస్ మూల సిద్ధాంతం నాకు అనిపించేది ఏంటంటే
ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఓకే. నేను ముఖ్యమంత్రి అని అనుకుంటే అనుకుంటే కేసీఆర్ ని టార్గెట్ నువ్వు ఎట్లా అంటావు ఇప్పుడు అదే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఇంకా బీజేపీ పార్టీలో ఒకవేళ నేను ముఖ్యమంత్రి అని ఎవరన్నా ఉంటారంటే ఇమ్మీడియట్ గా అయిపోతారు వాళ్ళు ఎమ్మటే, ఇక సస్పెండ్ చేస్తారు ఎమ్మటే. కానీ మా పార్టీలో అట్లా లేదు. ఇప్పుడు వెంకటస్వామి నేను అనుకోవచ్చు, నేను ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు, వెంకటరెడ్డి గారు అనుకోవచ్చు, ఇంకొక ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. అయితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ సంఖ్య కూడా మా దగ్గర ఎక్కువనే, ఎవరిని తక్కువ చేయలేము. ఇప్పుడు కేసీఆర్ని ఒకవేళ మీరు విమర్శలు చేస్తే మీ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడితే కేటీఆర్ ఎమ్మటే కౌంటర్ ఇస్తాడు, దాని తర్వాత హరీష్ ఇస్తాడు. వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్ చాలా బలంగా ఉంటుంది డిఫెండ్ చేసుకోవడానికి. నేను అనేది కేసీఆర్ మీద ఇద్దరు బాగా చేస్తారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు డిఫెండ్ చేసుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతుంది కాంగ్రెస్? ఎవరు లేరు మాట్లాడే వాళ్ళు. లే అది కరెక్ట్. అంటే మీరు అన్న లేవనెత్తిన విషయం చాలా వ్యాలిడ్ విషయం. ఇది ఇంతకు ముందు నేను 1.5 year బ్యాక్ ఇట్లాంటి సందర్భంలో 1.5 year బ్యాక్ నేను భూపాల్పల్లి మీటింగ్లో చెప్పిన. భూపాల్పల్లిలో నేను ఒక సభ మీటింగ్ అడ్రస్ చేసిన. అక్కడ గండ్రా సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నాకు మంచి మిత్రుడు. నేను నాకు సభ పార్టీకి సంబంధించిన సభకి పిలిస్తే నేను పోయినా. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారిని తర్వాత అక్కడ ఉన్న మిత్రులను ఉద్దేశించి చెప్పిన. సీఎం గారిని నేను మాట్లాడినరు, మాట్లాడిన దాంట్లో ఎవరు కౌంటర్, అంటే ఆయన మీద మాట్లాడిన దానికి ఎవరు కౌంటర్ చేయలే, మళ్ళీ సీఎం గారే ఇచ్చినారు. ఇది కరెక్ట్ కాదు. సీఎం అంటే మన అందరికి ప్రతినిధి, ఆయన మీద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ను మన అందరం కౌంటర్ చేయాలి. అంతే కదా. పర్టికులర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వెంటనే స్పందించాలి. నాలాంటి వాడు స్పందించితే మీడియా కూడా అంత ఎక్స్పోజర్ ఇవ్వదు. మేము స్పందిస్తున్నాం. ఇప్పుడు నేను, రామ్మోహన్ రెడ్డి, లేకపోతే మా స్పోక్స్ పర్సన్స్ వీళ్ళందరం కూడా స్పందిస్తున్నాం. మా శోభక్కనో, ఇందిరా శోభనో వీళ్ళందరూ స్పందిస్తున్నారు. కానీ మీడియాలో ఎవరు వస్తుంది? ఒకవేళ ఉత్తమ్ రెడ్డి గారు వెంటనే స్పందించిన అనుకో, మీడియా ఎక్స్పోజ్ అవుతుంది, అటెన్షన్ ఉంటుంది. మరి ఎందుకు మాట్లాడతలేరు? అయితే అది ఆ కోఆర్డినేషన్ కొంత లేదు, ఆ కోఆర్డినేషన్ ల్యాక్ కనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఆశిస్తున్నా మా పార్టీలో ఆ కోఆర్డినేషన్ రావాలి, అందరం ఒకటై. భయం ఇప్పుడు మనకు మధ్యన ధర్మరాజు మహాభారతంలో ఒక సందర్భం చెప్తాడు బ్రదర్. గంధర్వులు వస్తే అంటే వీళ్ళని అవమానపరచడానికి కౌరవులు వస్తారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళందరూ వచ్చి వీళ్ళు మీరు బట్టలు లేకు అంటే మీ తాళపత్రాలతోటి ఈ అడవిలో బతికిందని అవహేళన చేయడానికి వస్తారు, చేస్తారు కూడా. చేసిన తర్వాత పోయి పక్కన ఉన్నప్పుడు ఏదో గంధర్వ కన్యలో గంధర్వులు వస్తే వాళ్ళతో గొడవ అవుతుంది. గంధర్వులు వచ్చి దుర్యోధనుడిని, దుశ్శాసనుడిని బంధించి తీసుకుపోతుంటారు. అప్పుడు ధర్మరాజు పిలిచి ఆ దుర్యోధన దుశ్శాసను గంధర్వుల నుంచి తీసుకురమ్మని అంటాడు. విడిపించుకురమ్మంటే భీముడు అడుగుతాడు, అసలు మీరేంటి అట్లా మనల్ని అవమానపరిచిన? అప్పుడు ఆయన మాట చెప్తాడు, మనం కొట్లాడుకుంటే, అంటే కౌరవులు పాండవులు కొట్లాడుకుంటే మనం 5గురం, వాళ్ళు 100 మంది. కానీ 3వవాడు మన మధ్యన చేరితే దూరితే వయం పంచాధికం శతం అన్నాడు ఆయన. అంటే మనం 105గురం కావాలని. ఇవాళ నేను కూడా కాంగ్రెస్ పార్టీలో కోరుకుంటున్నది ఏంటంటే, ఎదుటివాడు ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడంలో మంత్రులు మాలాంటి వాళ్ళు అందరం కూడా వయం పంచాధికం శతం లాగా ఒక్కటిగా గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ల్యాబ్స్ ఉంది, అది పూరిస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఎనీవే, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు.